ఓకే, సరే. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి 3.3 వోల్టేజ్ మనకి ఎక్కడికి వెళ్తుంది, ఐఓఐసికును పీసీహెచ్కి. ఓకేనా, పీసీహెచ్కి ఇది ఫస్ట్ నెంబర్ 1 వేసుకుంటే, నెంబర్ 2 వచ్చేసి ఈసీ రీసెట్. ఈసీ రీసెట్ అనేది ఒక రెసిస్టర్ ద్వారా మనకి మళ్ళీ ఐఓలోకే వెళ్తుంది. ఓకేనా, ఇది కన్ఫామ్ అవుతుంది, ఓకే వోల్టేజ్ వచ్చింది అని చెప్పేసి కన్ఫామ్ చేసుకోవడానికి. నెంబర్ 3rd వచ్చేసి ఏంటిది, మనకు పవర్ స్విచ్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకు 3.3 వోల్టేజ్ ఆల్రెడీ పవర్ స్విచ్ మీదకి వచ్చే ఉంటుంది, ఆన్ చేయకముందే ఉంటుంది. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే పవర్ బటన్ ప్రెస్ చేస్తామో ఆల్రెడీ 3 volts ఉంది కదా, అప్పుడు ఏమవుతుంది, 3 volts కాస్త మనం ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ 0 అవుతుంది కదా. 0 అయినాక నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో మళ్ళీ ఏమవుతుంది, 303 అనే సిగ్నల్ ఐఓఐసికి వెళ్తుంది. ఐఓఐసికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏంటిది, ఇది అవుట్పుట్ డిఫరెంట్ టైప్గా ఇస్తుంది అనమాట. అది దేనితోటి, పీసీహెచ్తో కమ్యూనికేషన్ చేసుకుంటుంది. దానికన్నా ముందు దీని సోర్సెస్ ఏంటివి, ఫస్ట్ దీనికి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి చూద్దాం. ఇప్పుడు 3rd ఇది అయిపోయింది. 4th వచ్చేసి సేమ్ ఇలాగే LDO3 సేమ్ రెసిస్టర్ ద్వారా ఒక ట్రాన్సిస్టర్ నుంచి కనెక్ట్ అయి ఉంటుంది. అదేంటి అని అంటే, మనం స్క్రీన్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో, ఓకేనా, అది స్లీప్ మోడ్లోకి వెళ్ళడానికి ఆన్ అవ్వడానికి ఈ ట్రాన్సిస్టర్ యూజ్ అవుతుంది అనమాట. దీనికి 3 legs ఉంటాయి. ఒక లెగ్ వచ్చేసి వోల్టేజ్ వస్తుంది, మనం ఎప్పుడైతే డిస్ప్లే స్క్రీన్ ఓపెన్ చేస్తామో ఈ వోల్టేజ్ కాస్త అవుట్పుట్కి వెళ్తుంది అనమాట. అదే ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తామో ఇది గ్రౌండ్ కనెక్ట్ అవుతుంది, అంటే స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ ఇది ఎప్పుడు కంటిన్యూస్గా స్క్రీన్ ఆఫ్ అయిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్కి ఇది బ్యాడ్ ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్కి ఇక్కడ 3 legs ఉన్నాయి కదా, ఇలాగా 3 legs ఉన్నాయి. తీసేసిన తర్వాత ఇలా 3 legs ఉన్నాయి. ఇది గ్రౌండ్ కనెక్ట్ అవుతుంది, ఇది వోల్టేజ్ లైను, ఇది ఐఓఐసికి వెళ్ళే లైన్. ఓకేనా, నాకు ఈ లైన్లో 3.3 వోల్టేజ్ వస్తుంది. ఓకే, నాకు అవుట్పుట్ 3.3 వోల్టేజ్ వెళ్తే ఆటోమేటిక్గా ఇది ఆన్ అవుతుంది, స్క్రీను స్లీప్ మోడ్ నుంచి డైరెక్ట్ ఆన్ అయిపోతుంది. ఈ మధ్యలో ఈ ట్రాన్సిస్టర్ ఏం చేస్తుంది అంటే సెన్సింగ్ చేస్తూ ఉంటుంది, అంటే మనకు దానికి ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, ఆ మ్యాగ్నెట్ వల్ల ఇది స్విచ్చింగ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఆ స్విచ్చింగ్ అయ్యే పద్ధతి వేరే డిఫరెంట్గా మీరు ప్రాక్టికల్గా చూపిస్తా, మ్యాగ్నెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకేనా, ఒకవేళ ఇది బ్యాడ్ అయింది అనుకోండి, మనం డైరెక్ట్ ఇలా జంపర్ వేసినా కూడా వర్క్ అవుతుంది, ఆన్ అయిపోతుంది. కానీ అది స్లీప్ మోడ్లోకి వెళ్ళదు, మనం క్లోజ్ చేసినప్పుడు స్లీప్ మోడ్లోకి వెళ్ళదు, ఆన్లోనే ఉంటుంది. అది మనం ఆప్షన్స్ ఉంటాయి కదా స్లీప్ మోడ్ అని, అది మనం ఎంటర్ చేసి పెడితేనే, సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటేనే, మాన్యువల్గా పెట్టుకుంటేనే అవుతుంది, అది ఆటోమేటిక్గా అయితే అవ్వదు. ఓకేనా, ఇది ఉంటే మాత్రం ఓన్లీ క్లోజ్ చేయగానే ఆన్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్పుట్ దీనికి ఐఓఐసికి ఇవి ప్రాపర్గా వచ్చినాయి అనుకోండి, నెక్స్ట్ అవుట్పుట్ ఏమి ఇస్తుంది అంటే, ఇది ఏం చేస్తుంది అంటే పవర్ అవుట్ వచ్చిందని ఈ సిగ్నల్ దీనికి పంపిస్తుంది, ఏది, పీసీహెచ్కి. ఓకేనా, అలాగే లిడ్ అవుట్ అని చెప్పేసి వస్తుంది. లిడ్ అంటే ఇది కదా, ఓకే, ఇది ప్రాపర్గానే వోల్టేజ్ వచ్చేసింది అని ఇది సేమ్ సిగ్నల్ దీనికి పంపించేస్తుంది పీసీహెచ్కి. నెక్స్ట్ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయి, అంతా వోల్టేజ్ తీసుకుంది అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆర్ఎస్ఎం రీసెట్ అని వస్తుంది. ఓకేనా, మనం ఈ ఐసీ సైడ్ నుండి మొత్తం ప్రాపర్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి జస్ట్ ఆర్ఎస్ఎం రీసెట్ మీద 3.3 వోల్టేజ్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటే మిగతాదంతా ప్రాపర్గా ఉంది అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆర్ఎస్ఎం రీసెట్ వచ్చిందా లేదా, ఈ 2 వస్తేనే ఇది వస్తుంది. చేయొచ్చు, అది మీకు సిగ్నల్ వైజ్గా మీకు కనబడుతుంది. ఓకేనా, అది మీకు పిన్స్ వైజ్గా మీకు స్కిమాటిక్లో కనబడుతుంది. ఆ పిన్ను మనం వోల్టేజ్ చెక్ చేసుకోవడానికి డీసీ మోడ్లో చెక్ చేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఈ 3 దీంట్లోకి వచ్చేసినాయి, ఏది, పీసీహెచ్లోకి వచ్చినాయి. పీసీహెచ్లోకి వచ్చిన తర్వాత పీసీహెచ్ నుంచి ఇది దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, సీమోస్ కనెక్ట్ అయి ఉంటుంది. సీమోస్లో ఎంత వోల్టేజ్ వస్తుంది, 3.3 వోల్టేజ్ వస్తుంది. అట్లనే క్రిస్టల్ కూడా దీనికే కనెక్ట్ అయి ఉంటుంది, క్రిస్టల్కి 1.8 వోల్టేజ్ అలాగా జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే పీసీహెచ్ తోటి ఇది క్లాక్ సిగ్నల్స్ని ఎప్పుడు కంటిన్యూస్గా ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది బయోస్ పిన్ కూడా సీమోస్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఇందులో ఏముంటుంది, ప్రోగ్రామ్ ఉంటుంది.
ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే అన్నీ డిటెక్ట్ అయినాయా లేవా అన్నీ రీకన్ఫర్మ్ చేసుకొని దాని సిగ్నల్ మళ్ళీ సేమ్ పీసీహెచ్కి పంపిస్తుంది. ఇవన్నీ ఓకే ప్రాపర్గా అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు 4th ఇది వచ్చిందా, 5th ఇది, 6th ఇది, 7th ఇది, తర్వాత 8th 1 ఇది, 9th 10th ఇవన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత 11 ఇక్కడ నుంచి ఈ సిగ్నల్స్ని పీసీహెచ్ అవుట్పుట్ ఇస్తుంది. దేనికి? ఐఓఐసికి కమ్యూనికేషన్. ఓకే ఇదంతా ప్రాపర్గా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని కమ్యూనికేషన్ చేస్తూ ఉంటుంది. ఏది? ఐఓఐసి సైడ్. ఓకేనా? పీసీహెచ్ నుంచి ఐఓఐసికి సిగ్నల్స్ పంపిస్తుంది. ఈ సిగ్నల్స్ ఎక్కడికి వెళ్తాయి అని అంటే మిగతా సెక్షన్స్ ఆన్ అవ్వడానికి ఏవైతే డ్రైవర్ ఐసీ అని చెప్పినా ఈ డ్రైవర్ ఐసీలకు ఎనేబుల్ సిగ్నల్స్ వెళ్ళడానికి ఇక్కడ నుంచే వోల్టేజ్ వెళ్తాయి. ఓకేనా? ఈ సిగ్నల్సే కన్ఫర్మ్ అయినాక ఈ సిస్ ఆన్ అనేది ర్యామ్ సెక్షన్కి వెళ్తుంది. ఇది ర్యామ్ సెక్షన్కి వెళ్తుంది. ఓకే, సస్పి అనేది డీసీ టు డీసీ మాస్ఫెట్లకి వెళ్తుంది. డీసీ టు డీసీ మాస్ఫెట్లకి వెళ్తుంది, పీసీహెచ్కి కూడా వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ విఆర్ అనేది ఎక్కడికి? విఆర్ఎం సెక్షన్కి వెళ్తుంది. విఆర్ఎం సెక్షన్ ఇది ఎక్కడ ఉంటుంది? సిపియు దగ్గర ఉంటుంది. విఆర్ సెక్షన్ వేరు, విఆర్ఎం సెక్షన్ వేరు. అంటే అది ఒక ఓన్లీ సిపియు దగ్గరే ఉంటుంది. కోర్ వోల్టేజెస్ అంటారు వాటి. ఓకేనా? అవి లో వోల్టేజ్ని కన్జ్యూమ్ చేసుకొని దానికి సిపియుకి ఎంత కావాలో అంత వోల్టేజ్ మాత్రమే ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఇది ఇట్లా సిగ్నల్స్ ప్రతి ఒక్కదానికి ఇట్లా పంపిస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇది అర్థమైన కమ్యూనికేషన్. ఒకవేళ నాకు పవర్ బటన్ ప్రెస్ చేసినా కూడా నాకు ఆన్ అవ్వట్లేదు, ఏదో ఇష్యూ ఉండొచ్చు. దాన్ని ఒకటి మనం దీన్ని చెక్ చేసుకుంటూ పోయేటప్పుడు మాత్రం ఇలాగా ట్రేస్ చేయాలంటే ఒకవేళ అంటే రిపేర్ చేసేటప్పుడు మాత్రం రివర్స్లో రావాలి. రివర్స్ అంటే ఇప్పుడు నేను ఎక్కడైతే 13 14 ఉంది కదా, 14 ఇది 15 16 17. ఓకే, ఇప్పుడు నేను చెక్ చేయాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నాకు విఆర్ సెక్షన్ 4 వోల్టేజ్ రావట్లేదు అంటే ఐఓఐసిలో అంత ప్రాపర్గా ఉంది, అన్ని చెక్ చేసిన షార్టింగ్ లేదు ఏం లేదు, కానీ సిగ్నల్ రావాలి. సిగ్నల్ రావాలంటే ఏం చేయాలి? మనకి ఎక్కడి నుంచి వస్తుంది సిగ్నల్? విఆర్ అని ఐఓఐసి నుంచి వస్తుంది. ఐఓఐసిలో ఓకే మనకి 17 ఐఓఐసి నుంచి వస్తుంది విఆర్ అనే సిగ్నల్. ఈ సిగ్నల్ రావాలంటే పర్టికులర్గా పీసీహెచ్ నుంచి దీనికి రావాలి కదా కదా అంటే ఇట్లా రివర్స్లో వెళ్తాను మళ్ళీ. ఓకే, ఇక్కడ రాలేదు, అప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? పీసీహెచ్ నుంచి అసలు వస్తుందా రావట్లేదు ఆ సిగ్నల్ S4 S3 S5 అని ఈ సిగ్నల్స్ వస్తాయా లేవో అని పీసీహెచ్ నుంచి చూసుకుంటాం. ఓకేనా? ఇవి రాలేదనుకో, ఇవి రాకపోతే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం? బయాస్ ప్రోగ్రామింగ్ ఇది ప్రాపర్గా ఉందా, వోల్టేజ్ వస్తాయా, 3.3 వోల్టేజ్ వస్తాయా లేదా ఈ కన్ఫర్మ్ చేసుకుంటాం. సిమోస్ ప్రాపర్గా ఉందా లేదా. ఓకేనా? ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వస్తాం? అసలు ఇది ఎంత ప్రాపర్గా వర్క్ అవ్వాలంటే ఐఓఐసి నుంచి సిగ్నల్స్ రావాలి కదా ఫస్ట్. ఓకేనా? ఐఓఐసి నుంచి మనం ఈ 7th 6th 5th ఇవి వస్తాయా లేవో ప్రాపర్గా చెక్ చేసుకుంటాం. ఓకే ఇవి వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్కి ఇవి రావట్లేవు. నెక్స్ట్ ఏంటి? రిక్వైర్మెంట్స్. ఈ ఐసీకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో దీనికి అసలు ఇవి వస్తుందా లేదా. సరే, దీనికన్నా ముందు 4th వెళ్దాం. ఈ లిడ్ అవుట్ రాకపోతే కూడా ఆన్ అవ్వదు. సరే, లిడ్ మీద ఎంత రావాలి మనకు? 3.3 వోల్టేజ్ రావాలి. వస్తుందా లేదా చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటిది? ఇది వచ్చింది. ఓకేనా? ఇక్కడ 3.3 వోల్టేజ్ రావట్లేదు. అప్పుడు ఏమైతే పవర్ బటన్ మనం ఎంత ప్రెస్ చేసినా కానీ ఆన్ అవ్వదు కదా. ఓకేనా? అట్లా మనం వోల్టేజ్